ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇదా వీళ్ళ కాపురం? ఏమైంది? ఈ రోజు నా రోజు. వాడు ఊర్లో లేడు. ఇంకా ఆలస్యం చేయకూడదు. జరిగింది వాడితో చెప్పేస్తావనుకున్నా, కానీ నువ్వు మార్చి చెప్పినప్పుడే నా డౌట్ క్లియర్ అయిపోయింది. బయట కుక్కలు మురుగుతున్నాయి, వాటిని ఎవరు కొట్టరేమిటి? అవి కొడితే పో మేడం, కావలసింది పడేస్తే తినిపోతాయి. ఇక్కడ పడుకున్నారు. ఎక్కడున్నా ఒకటే అని బ్రతుకు, ఎక్కడున్నా ఒకటే అని అందరికీ తెలియాలా? దాచినంత మాత్రాన అగ్నిపర్వతం చల్లారిపోతుందా? ఏమండి, ఇంట్లో మూడో మనిషి ఉన్నాడు. గుట్టు గడప దాటడం మంచిది కాదు. లోపలికి రండి ప్లీజ్. నటించడమే జీవితం అవుతుందని అనుకోలేదు. నాకిక్కడే ప్రశాంతంగా ఉంది. వాదించే ఓపిక నాకు లేదు. ప్లీజ్ లోపలికి రండి. ఇదా వీళ్ళ కాపురం? ఇద్దరి మధ్య గొడవలతో అభిమానం నటిస్తూ బ్రతుకుతున్న నాటకాల కాపురం. మరి ఆ నవ్వులు ఆలోచించాలి. మరి మీరు కదలకుండా ఇక్కడే నిలబడి ఉండండి. అక్కడికి వెళ్తే ఊరికి గొడవ చేస్తారు. ఇక్కడే నిలబడి కాఫీ తాగి వెళ్ళండి. గ్యాస్ అయిపోవచ్చిందని చెప్పి 3 రోజులు అవుతుంది. చక్కెర కూడా అయిపోవచ్చింది. ఓహో, ఆఫీస్కి వెళ్ళి గ్యాస్ ఫోన్ చేయండి. రే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కి వచ్చే. రేయ్, పెంటపాడు నుంచి 3 లారీలు పెంట తెచ్చుకోవాలరా. బజానా ఇచ్చేసాను, పెంట మాత్రం తెచ్చుకోవాలరా. ఓకేరా, నువ్వు వెళ్ళి తెచ్చుకో, నేను వెళ్తున్నా. బాయ్. నిన్నటి నవ్వులు ఇప్పటికి పండాయన్నమాట. మరి భయపడుతుంది ఏమిటి? కొంచెం టైం తీసుకునేలే. గిరి, యు ఆర్ ఎ లక్కీ క్యారెక్టర్. ఏమైంది? వాట్ హ్యాపెండ్ టు యు? ఏమిటి అలా ఉన్నావు? ఏమైంది పాపా? ఏమిటి ఏడుస్తావు? ఏమైంది? మరి ఏమని చెప్తావు? పరాగ్గా పరాయి మగాడి మీద పడ్డానని చెప్తావా? భర్త సుఖం కరువైన నీ మాట నీ భర్త అపార్థం చేసుకుంటే దేవుడైన రాముడే భార్యను అనుమానించిన లోకం ఇది. ఆలోచించు. పరాగ్గా ఉంటే చీరకు నిప్పంటుకుందండి. పర్వాలేదు, నీకేం కాలేదుగా, అంతే చాలు. ఈ రోజు నా రోజు. వాడు ఊర్లో లేడు. ఆ మనసు నా కోసమే ఎదురు చూస్తుంటుంది. ఇంకా ఆలస్యం చేయకూడదు.
నేను హెల్ప్ చేయనా? అయ్యో పొయ్యకండి. నీళ్ళు మొహం మీద పడుతున్నాయి. హెల్ప్ చేస్తున్నాను, దట్స్ ఆల్. అక్కర్లేదులేండి, ఆపండి. వీడప్పుడే వచ్చేసాడేమిటి? అంత అప్సెట్ అయింది. ఆగమంటుంటేను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రారా. ఎరా 2 రోజుల తర్వాత వస్తానన్నా, అప్పుడే వచ్చేసావేంటి? పని అయిపోయింది, వచ్చేసాను. చంపావు కదరా. ఏమిట్రా? ఏం లేదు, నువ్వు వస్తావని తెలుసుంటే ఆ మంగళంక నన్ను ఆపేవాడిని కదా. నువ్వు రావనుకుని వాడిని పంపించేశాను. నువ్వు ఉంటే తలంటుకులు బస్తాలు ఇప్పించేవాడివి. చచ్చా, నీకెప్పుడు రావాలో ఎప్పుడు పోవాలో కూడా తెలియదురా. పంక్చువాలిటీగా తెలియదు నీకు. సరైన క్రాక్ రా. నువ్వు ఇక్కడే ఉండు, నేను బట్టలు మార్చుకొస్తా. కానీ కానీ ఏమిటి పచ్చడి నూరుతున్నావా? చింతకాయ పచ్చడా? వా, వండర్ఫుల్. కొంచెం టైం పడుతుంది. జరిగింది వాడితో చెప్పేస్తావనుకున్నాను, కానీ నువ్వు మార్చి చెప్పినప్పుడే నా డౌట్ క్లియర్ అయిపోయింది. ఒకవేళ నువ్వు వాడితో చెప్పినా దాన్ని కొంచెం భాగించి, గుణించి, కల్పించి, కూడి చెప్పేవాడిని. గ్రీసే క్యారెక్టర్ కదా. ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే బికాజ్ యు లైక్ మీ. అన్నట్లు ఈ ఊళ్ళో ఒక తోట, దాంట్లో గెస్ట్ హౌస్ మన కోసమే తీసుకున్నాను. వస్తావా? వచ్చాయి ప్లీజ్. ఇంకా రే గిరి, ఈ ఊళ్ళోనే ఉండిపోయావు? మీ ఊరు వెళ్ళవా? వెళ్ళిపోదామని అనుకున్నాను రా, కానీ ఇక్కడ నా వ్యాపారానికి కావలసిన ఒక ముఖ్యమైన వస్తువును చూశాను రా. చేతికి అందింది నోటికి అందడం లేదు. అందుకని దాన్ని కలెక్ట్ చేసి తీసుకుపోదామని ఒక తోట, దాంట్లో గెస్ట్ హౌస్ తీసుకున్నాను. నిన్న దొరికితే ఇవాళ వెళ్ళిపోయావని, ఇవాళ దొరికితే రేపు వెళతాను, రేపు దొరికితే ఎల్లుండి వెళ్ళిపోతాను. మొత్తానికి తీసుకునే పోతాను రా. రే విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్ రా, ప్లీజ్. బయట కుక్కలు మురుగుతున్నాయి, వాటిని ఎవరు కొట్టరేమిటి? అవి కొడితే పోవు మేడం, కావలసింది పడేస్తే తినిపోతాయి. కాళ్ళు విరగొట్టినా పోతాయి. ఆహా, అయితే ఆ పనేదో మీరు చూసుకోండి. నాకు అర్జెంటుగా వీడితో పనుంది. రే, నీతో అర్జెంటుగా పనుందిరా. ఏమిట్రా? నువ్వు ఇక్కడ లేనప్పుడు ముఖ్యమైన సంగతి జరిగింది, అది నీతో చెప్పాలి. రమ్మంటుంటే రా. రే, అది కాదు రే, రమ్మంటుంటే. నిన్న విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి. నువ్వు నా దగ్గర ఓ విషయం దాచావు, అవునా? అది నేను అడగక ముందు చెప్పాల్సింది, అడిగాక చెప్పడం అనవసరం. అది నేను చెప్పాలని. ప్లీజ్, నువ్వు దాచిందేమిటో నీకు తెలుసు, నేను తెలుసుకోవాల్సిందేమిటో నాకు తెలుసు. నా నిర్ణయం రేపు నీకు తెలుస్తుంది. ఏమిటి? ఎవరిది తోట? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇది నువ్వు రావాల్సిన చోటు, నేను తీసుకురావాల్సిన చోటు. నువ్వు దాచిన విషయం, నేను తెలుసుకున్న విషయం ఇక్కడే తేలిపోవాలి. హాయ్, వెరీ గుడ్. అప్పుడే వచ్చేసారే. వెల్కమ్ వెల్కమ్. రేయ్, ఇంకా ఆలోచిస్తావేమిట్రా? చెప్పు. ఇవాళ నీ పుట్టినరోజు. నువ్వు దాస్తే నాకు తెలియదు అనుకున్నావా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పోరా, నీకు తెలియని నిజాన్ని కనిపెట్టి చెప్పింది నేను. ముందుగా నాకు ఒక థ్యాంక్స్ పడే. థ్యాంక్స్ రా. ఈ విషయం థ్రిల్గా చెప్పాలని నేను అటు నుంచి నేను కన్ఫ్యూజ్ చేశా. ఐఎమ్ సారీ. ప్లాన్ చేసి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది గిరి. పోరా, మీ ఆవిడ కోసం ఎవరు చేశారా? నాకో దేవత ఉంది, ఆ దేవత పుట్టినరోజు కూడా ఈ రోజే. ఎవర్రా? నాకు చెప్పలేదే. చెబితే చస్తావురా ఫూల్. అదొక థ్రిల్ ఐడియట్. ఎక్కడా? నా దేవత నా మనసులో ఉంది, నీ దేవత నీ కళ్ళ ముందు. ఇద్దరి మీద మనకు ప్రేమ ఉంది. నీ దేవతకు జరిపితే నా దేవతకు జరిపినట్టే. అందుకనేరా ఈ జాయింట్ సెలబ్రేషన్.
మ్మ్. మ్మ్. ఆగరా. ఇప్పుడే పుట్టిన పాప పాదాలు చాలా మెత్తగా ఉంటాయి. అవి పువ్వుల మీదే నడవాలి. ఆ, అందుకే నా దేవతను తలుచుకుని నా మనసును పువ్వులుగా చేసి పూలబాట పరిచాను. నీ మనసుతో నీ దేవతను నడిపించు. నా మనసులోని నా దేవత ఆనందిస్తుంది.